విజయసాయిరెడ్డి రాజకీయాలకు స్వస్తి పలికాడు అని చెప్పిన మాట వాస్తవం కాదు. ఆయన రాజకీయాలను విడిచి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి గతంలో చెప్పాను. చేపలకు నీళ్ళు ఎంత అవసరమో విజయసాయిరెడ్డికి రాజకీయాలు అంత అవసరం. ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఆయన లేటెస్ట్గా షర్మిలారెడ్డిని హైదరాబాదులో కలిశాడు. 3 గంటల సేపు కలిశాడు. అక్కడ భోజనం కూడా చేశాడు. ఎందుకు కలిసి ఉంటాడు? పలకరించడానికైతే కాదు. దానికైతే 3 గంటల సేపు కలవాల్సిన పని లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించడానికి, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కలిశాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీతో ఈ విభేదాలు ఇట్లాగే కొనసాగితే ఆయనకి రాజకీయంగా కూడా మంచిది కాదు. అందువల్ల షర్మిలారెడ్డికి జగన్కి మధ్య ఉన్నటువంటి ఈ భేదాన్ని ఎంతో కొంత పరిష్కరించి ఇద్దరిని కొంత దగ్గర చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే విజయసాయిరెడ్డి 3 గంటల సేపు షర్మిలారెడ్డిని కలిశాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగాను అని చెప్పిన మాట వాస్తవం కాదు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా, కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అతను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను అనే మాట చెప్పాడే కానీ ఆయన వాస్తవానికి ఇప్పటికీ వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా పనిచేస్తాడు. అందులో భాగంగానే షర్మిలారెడ్డిని కూడా కలిశాడు. రాజకీయాలకు స్వస్తి అనేటువంటి మాట చెప్పి వైసీపీకి రాజీనామా అనే దాన్ని చాలా చిన్న విషయంగా చూపించాడు. యాక్చువల్గా రాజకీయాలకు స్వస్తి అని చెప్పిన తర్వాత ఆ వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. మొన్న శుక్రవారం నాడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించాడు. అంటే అది చాలా ముఖ్యమైన విషయంగా, ఇది చాలా అప్రధాన విషయంగా అతను చూపించడానికి ప్రయత్నించాడు. ఎందుకు అంటే వాస్తవంగానే వైసీపీకి జగన్కి అతను దూరం కాలేదు. జగన్ కోసం పనిచేయడానికి, వైసీపీ కోసం పనిచేయడానికి వీలుగా లైమ్ లైట్లో లేకుండా అజ్ఞాతంగా ఈ ప్రయత్నాలు చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా సులువు అనే ఉద్దేశంతో ఈ పనిచేశాడు. మామూలుగా వైసీపీలో ఉండి విజయసాయిరెడ్డి కనుక షర్మిలారెడ్డిని కలిస్తే అది ఎంత పెద్ద వార్త అయ్యేదో, ఎంత సంచలనం అయ్యేదో పరిచయంగా చెప్పనక్కర్లా. ఇప్పుడు చూడండి, దానికి అంత ప్రాధాన్యత రాలా. కారణం అదే. సో ఈ విధంగా లైమ్ లైట్లో లేకుండా ఉంటే చాలా పనులు చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలకు దూరం అని చెప్పాడు. కానీ విజయసాయిరెడ్డి వాస్తవంగా రాజకీయాలకు దూరం కాదు అని చెప్పడానికి షర్మిలారెడ్డితో ఈ మీటింగు తాజా ఉదాహరణ.